70 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి. ఒక బిడ్డకి జన్మ ఇవ్వాలంటే 22 నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది. మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు. అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం, గౌరవం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలంనేరు ప్రాంత ప్రజలను, రైతులను ఆనందింపజేయడానికి, రైతుల పొలాలను మదపటేనుగుల బారి నుండి కాపాడడానికి, వాటిని మన కౌండిన్య అడవులోనికి పారదోలడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి 4 గజరాజులను కుంకి అని కర్ణాటక నుండి 2 ఏనుగులను నైనాల నుండి ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్లో పెట్టించడం జరిగింది. 2005 అక్కడ నుండి ననియాలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది. 2వ ఏనుగు వినాయక, ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము. 2002లో చిత్తూరు జిల్లా దగ్గర బంధించబడింది. ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగుగా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది. ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది. తర్వాత 3వ ఏనుగు రంజన్, దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక డేస్గా పిలుస్తారు. ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలమడుగు తీసుకొని రావడం జరిగింది. 4వ ఏనుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు, ఫ్రెండ్లీ ఏనుగు, పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఏనుగు. తర్వాత మన 5వ ఏనుగు అభిమన్యు, ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది. పిల్లలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. తర్వాత మన చివరి దేవా, ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు. క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది. పెద్ద పెద్ద బండరాళ్లను, దొంగలను మోగడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు, కట్టడాలకు సేవ చేశాయి. మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి. ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు. మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని అంటాం మనం. వాటరు తాగుతుంది, దెబ్బలు తగులుతూ ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడి భూమిపై నివసించే అతి పెద్ద చీరదాలలో మనకు ఏనుగు ఒకటి. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. మన ఆసియా ఏనుగు, ఆఫ్రికా ఏనుగు చూసి ఆనందిస్తున్నాయి. ఈ కృష్ణ, అభిమన్యు చాలా యాక్టివ్గా ఉండే ఏనుగులు, చిన్న వయసు ఉండే ఏనుగులు మన క్యాంప్. కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదర్ ఏనుగుల్ని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదర్ ఏనుగును తోస్తూ ఉంటుంది. కృష్ణ, వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ, అభిమన్యులకి ఆహారం పెడతారు. వాటిని ముందు తీసుకు
మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు. అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. మంత్రి వాళ్ళని ఏనుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపరుస్తున్నాయి. కృష్ణాన్ని పిలిస్తే దగ్గరకు వచ్చేది. కాబట్టి వాళ్ళు తొందరగా ఏనుగులను అక్కడ ఉంచి దయచేసి అందరూ వెనక్కి రండి. చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్. అన్నీ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి, కానీ ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది. సంపాదన వాళ్ళు తీసుకుంటే